ఓకే, రైట్ సార్. ఇక్కడ ఈ పోరుమామిళ్ళ చెరువు అయితేనేమి, రంగసముద్రానికి సంబంధించిన చెరువు అయితేనేమి, ఈ నీటి ఆయకట్టుకు సంబంధించి పారుదల వ్యవస్థ ఎలా ఉంది అంటే గతంలో కొన్ని మనం చూసుకున్నట్లయితే వార్తలు ఆర్టీసీ బస్టాండ్ ఆ ప్రాంగణం ఈ ప్రాంగణం అక్కడ నీళ్లు బాగా పూర్తి స్థాయిలో మునిగిపోయే దశలో మనం చూస్తూ ఉన్నాం. అంటే ఈ నీటి పారుదల వ్యవస్థ ఎలా ఉందంటారు అంటే ఆయకట్టు పరంగా? సార్, మాకు పూర్వామిళ్ళ చెరువు అనేది బద్వేల్ తాలూకాలోనే అతిపెద్ద చెరువు. దాదాపు 10,000 ఎకరాలకు ఆయకట్టు ఇచ్చే చెరువు అది. అంత సామ్రాజ్యము, చాలా పెద్ద చెరువు మాది. ఒక టీఎంసీకి కొంత తక్కువగా పడుతుంది. దీంట్లో నుంచి రంగసముద్రం చెరువు అంటే ఇప్పుడు ఆర్టీసీ బస్టాండ్ అన్నారు కదా, బస్టాండ్కు పూర్వామిళ్ళ చెరువుకు 3 తూములు ఉన్నాయి సార్. 3 తూముల గుండా పారకాలు ఉంటాయి. 3 తూములు 3 1. ఇంకా ఈ పూర్వామిళ్ళ చెరువు కింద నుంచి కిందికి పారకం వచ్చేసేది ఏ విధంగా ఉంటుందంటే, రంగసముద్రం చెరువు పూర్వామిళ్ళ చెరువులో ప్రతి చుక్క గుడక రాలితే గనక రెడ్డికోటాల చెరువుకు రెడ్డికత్త ద్వారా రెడ్డికోటాల చెరువుకు పోతాయి. ఇంకో మిగతా ఒక చుక్క వచ్చేసి రంగసముద్రం చెరువులోకి వస్తాయి. ఈ రంగసముద్రం చెరువులోకి వచ్చే కాలువలు పంట కాలువలు అనేది మనము శుద్ధంగా చేయక బెల్గాడి కాలువ అని చెప్పేసి ఒకటి ఊరికి నిండు ఉత్తరాన్ని నుంచి వస్తుంది. ఇది రంగసముద్రం చెరువుకు నిండు ఉత్తరాన్ని నుంచి వస్తుంది. కొద్దిగా ఇంకొకటి ఈ బస్టాండ్ దగ్గర ఆవరణంలో అన్నారు, అది వచ్చేసి పెత్తుం కాలువ అంటారు దాన్ని. పెత్తుం కాలువను వచ్చేసి పైనుంచి చెరువులో నుంచి డైరెక్ట్గా పెత్తుం ద్వారా కొన్ని ఆర్టీసీ బస్టాండ్ అనేది గతంలో 20 సంవత్సరాలు 25 ఏళ్ల కిందట ఇదంతా పంట పొలాలు అన్నమాట. ఊరి మాగాండ్లే అంతా కూడా ఆర్టీసీ బస్టాండ్ కాడి నుంచి దేశాయ థియేటర్ మొత్తం అంతా కూడా ఈ పక్కంతా పంట భూములే. ఇప్పుడు అది రియల్ ఎస్టేట్ ద్వారా కొంత డెవలప్ అవుతా అంత ఆర్టీసీ బస్టాండ్ పడ్డము నుంచి డెవలప్మెంట్ అవుతా వచ్చింది. అయితే వచ్చేటప్పుడు ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు అనేవాళ్ళు ఈ ఆర్టీసీ బస్టాండ్ మునకపోయేదానికి కారణం ఏంటి అంటే, మెయిన్గా అక్కడ కొంతమంది భవనాలు కట్టుకున్నారు. భవనాలు కట్టుకున్న వాళ్ళు ఈ 15 అడుగుల కాలువను పూర్తి చేసి ఉంటారు. 15 అడుగులు ఉన్న కాలువను పూర్తి స్థాయి ఈరోజు మెయిన్ గా ఉన్న కాడు వచ్చేసి కొంత మేరకు ఒక 10 అడుగుల కాలువ ఉన్నది రోడ్డు దగ్గర అయితే గనక. అది కొంత అవతలికి పోతానే ఇప్పుడు రాజారెడ్డి బిల్డింగ్ ఉన్నది, ఆడ వచ్చేసి దాదాపు 10 అడుగులకు ఎడల్పుగానే కాలువ ఉన్నది. ఆ పక్క 2 అడుగులు 3 అడుగులు, ఈ పక్క 2 అడుగులు 3 అడుగులు పోతే గనక ఆడ కాలువకు తగ్గ గ్యాప్ ఒక 2-3 అడుగులు ఎట్టున్నా కూడా ఆడ నుంచి రెండో స్టెప్ వేస్తే చెరుకూరి సిసిఆర్ లాడ్జి ఆడికి పోయాలకి ఆ కాలువ కాస్త ఈ 7-8 అడుగులు ఎడల్పు ఉండే కాలువ వచ్చేసి 3 అడుగులకు పోయింది. 3 అడుగులు 4 అడుగులకు పోయింది. ఆడి నుంచి ఇంకొద్దిగా అవతలికి పోతే బంగారంగడి గురెడ్డి శ్రీ చైతన్య స్కూల్ ఆవరణంలోకి పోయాలకి ఖచ్చితంగా 2.5 అడుగుకి వచ్చింది. 2 అడుగులు 2.5 అడుగుకి వచ్చింది కాలువ. ఆడి నుంచి ఇంకా కొద్దిగా పైకి పోతానే రియల్ ఎస్టేట్ వాళ్ళు ఆ దాన్ని కొద్దిగా ఆంచి అట 2 అడుగులకు చేసిండ్రు. ఇంకా అదే లెవెల్లో పైకి రామాయపల్లె కాడికి పోవాలా. ఆ రామాయపల్లె కాడి నుంచి 15 అడుగులు ఉన్న కాలువ, ఆ కాలువ అనేది మా తెలుగంగ వాళ్ళు కావచ్చు, ఎవరైనా కానీ ఆయకట్టు చైర్మన్ రూపంలో వస్తారు, వాళ్ళైనా కావచ్చు. ఈ కాలువలు అనేటి చేస్తే ఇది మెయిన్ కాలువ పెత్తుం కాలువ, ఇది ఆర్టీసీ బస్టాండ్ పై నుంచి రావాలా, కిందికి కాలువలు ఉన్నాయి. ఇది చేస్తే గనక పుష్కలంగా రంగసముద్రం చెరువులోకి నీళ్ళు వస్తాయి. రెండోది బెల్గాడి కాలువ అంటారు, ఊరికి ఉత్తరాన్ని నుంచి వస్తుంది. ఉత్తరం రంగసముద్రం చెరువుకు ఉత్తర భాగాన ఉంటుంది. అది దాదాపు మలకత్తవ అని చెప్పేసి పోలీస్ స్టేషన్ కింది భాగాన అవతల ఉన్నది. ఆడి నుంచి మలకత్తవ అనే దాంట్లో నుంచి కాలువ ఉన్నది, పంట కాలువ, దీంట్లోకి నీళ్లు వచ్చేదానికి. ఆ కాలువలందు నీట్గా తయారు చేపించేస్తే అక్కడ ఈ కాలువ బ్రిడ్జి దగ్గరనే ఒక
అవతలికి నీళ్లు పోయేదానికి పంటలకు కాలువ పోయేదానికి ఒక చిన్న కాలువ ఉన్నది. ఆ కాలువను పూర్తిగా పగలగొట్టేసి ఈ వచ్చే నీళ్ళంతా రంగసముద్రం చెరువులోకి నీళ్లు రాకుండా ఆ పక్కకు తిప్పుతాండరు. దాని కారణంగా రంగసముద్రం చెరువులోకి నీళ్లు అవన్నీ రెడ్డి కొట్టాల చెరువు లేకపోతుండే, రెడ్డి కతో మీదుగా రెడ్డి కొట్టాల చెరువు లేకపోతుండే. మెయిన్ గా ఈ ఎవరైనా కానీ చెరువు అభివృద్ధి కోరుకునే వాళ్ళు ఎవరైనా ఉన్నా వాళ్ళు చేయాల్సిన మొదటి పని ఈ కాలువలు అనేటి నీట్ గా చేసుకుంటే గనక చెరువులోకి నీళ్ళు వస్తాయి. ఊర్లోకి నీళ్ళు ఊర్లో నీళ్లు నిలబడవు అనమాట. కాలువలు రెడీ అయినప్పుడు చెరువులోకి నీళ్ళు వస్తాయి. చెరువులోకి నీళ్ళు వచ్చినప్పుడు చెరువు గుడక రంగసముద్రం చెరువు గుడక 3 తూములు ఉన్నాయి. 3 తూముల గుండా పారకాలు ఉంటాయి. ఈ 3 తూములు వచ్చేసి నీట్ గా తయారు చేపిచ్చేస్తే ఆ తూములన్నీ బిగిసిపోయిండాయి. ఏది ఎన్నో ఏళ్ళ మించి చేయక ఎవరో వచ్చిన వాళ్ళు ఆ ముందు చేపిస్తే ఆ తూములను రెడీ చేపిస్తే గనక అది బాగుంటే గనక అవి బాగా లిఫ్ట్లు పనిచేయడం అందు చేసే గనక ఈ కాలువలు చేస్తూ ఇవి తయారు చేసే గనక రంగసముద్రం చెరువులో నీళ్లు పుష్కలంగా ఉంటాయి. రేపటి కాలంలో ఏదైనా సరే ఎండిపోయినా కూడా పూర్వామిల చెరువు ఒకవేళ నీళ్లు తక్కువ ఉన్నా కూడా రంగసముద్రం చెరువు, మార్కాపురం కుంట, రెడ్డి కొట్టాల కుంటల్లో దీంట్లో కొంతమేరకు నీళ్లు ఉన్నాయి అంటే పూర్వామిల రంగసముద్రం గ్రామ పంచాయతీ ప్రజలకందరికీ తాగునీటికి ఇబ్బంది ఉండదు. ఈ 25 దాదాపుగా పూర్వామిల పట్టణంలో కూడా 12,000 మంది ఓటర్స్ అంటే దాదాపు 20 ప్రజానీకం వచ్చేసి 25,000 మంది ఉంటారు. అంటే నాన్ ఓటర్ లిస్ట్ లో ఉండేటోళ్ళు కానీ ఓటర్ లిస్ట్ లో ఉన్న వాళ్ళు కానీ ఓటర్ లిస్టే 12,000. అంటే ఓటు హక్కు ఎక్కనోళ్ళు ఎంతమంది ఉంటారు వీళ్ళందరూ కలిపినా కూడా దాదాపు 25,000కు పైగా ఉంటారు. రంగసముద్రం పంచాయతీలో కూడా సేమ్ టు సేమ్ 25,000కు పైన ఉంటారు. 50,000 మంది జనాభాకు ఈ 4 కుంటలు మార్కాపురం కుంట, రెడ్డి కొట్టాల కుంట, రంగసముద్రం ఈ చెరువు అనేది ఈ పూర్వామిల చెరువులో నీళ్లు పూర్తి అయిపోయినా దీంట్లో ఆ పూర్వామిల చెరువులో నీళ్లు ఉన్నంత వరకు ఈ చెరువుల్లో నీళ్లు అలుగు పారుతా ఉంటది. ఆడ పూర్తి అయిపోయిన తర్వాత రంగసముద్రం పూర్వామిల చెరువులో నీళ్లు అయిపోయిన 3-4 నెలలకు కానీ ఈ చెరువుల్లో నీళ్ళు అయిపోవు. అయిపోయేలో ఏదైనా ఉంటే కనుక ఎండల కాలం వస్తుంది, వచ్చినప్పుడు నీటి ఎద్దడి జరుగుద్ది. నీటి ఎద్దడి జరగకుండా ఉండాలి అంటే దీంట్లోకి ఈ పనులు చేస్తే గనక అభివృద్ధి అనేది ఈ పనులు ఈ కాలువలు చేస్తే మంచి జరుగుద్ది.